అమ్మమ్మ, నాకనిపించటం లేదాయన చెప్పగానే పూజలో కూర్చుంటారు అని. నాక్కూడా ఇప్పుడు ఇలాగే అనిపిస్తోంది. తను పూజలో కూర్చోనంటాడేమో. కాని వాడి గోల్లో పడి మనం పూజని లేటుగా మొదలుపెట్టకూడదు కదా. కూర్చో. అలాగే. పదండి, అందరూ పదండి, త్వరగా పదండి. ఎందుకు నిలబడ్డారు? పూజ మొదలు పెడుతున్నారు. పదమ్మా. ఏమైంది? ఇలా చూడు, నాకు తెలుసు ఈ లక్ష్మి నీది, కానీ ఈ ఇల్లు మాత్రం నాది. అందుకే లక్ష్మీ పూజ చేయకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఆలియా, ఆమె ప్రెగ్నెంట్ చీట్ చేయడానికి ఒప్పుకోవడం మంచిదైంది. ఒకసారి ప్లాన్ సక్సెస్ అయిపోయిందంటే అప్పుడు ప్రెగ్నెంట్ నేనే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. యువర్ రైట్. నీకు అనిపించడం లేదా నువ్వు సంతోషంలో కాస్త తొందరగా ఎక్కువగా జరుపుకుంటున్నావని? స్వీట్, నువ్వు మర్చిపోయినట్టున్నో ఈ ప్రజ్ఞ ఇంతకు ముందున్న ప్రజ్ఞ కాదు. మనం ఏం చెప్పినా తను వినటానికి. షీ స్మార్ట్, షీ కన్నింగ్ అండ్ షీ హాస్ చేంజ్డ్. అన్న ఇలాంటిదేదైనా చేస్తున్నాడు అని తనకేమాత్రం అనుమానం వచ్చినా సరే అప్పుడు మొత్తం ప్లాన్ అంతా మనకే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆలియా, ప్రెగ్నెంట్ స్మార్ట్ అయితే మన అభి డబుల్ స్మార్ట్. తనకి చాలా బాగా తెలుసు ఇలాంటి ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని. యువర్ రైట్. నిన్ను హ్యాండిల్ చేయగలిగితే ఇంకెవరినైనా హ్యాండిల్ చేసుకోవచ్చు. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి కాల్ మాట్లాడొస్తాను. ఓకే, ఇక్కడే ఉండు. అసలు ఇక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రజ్ఞ. అభి నీతో ఇంత చక్కగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? తెలియడం లేదమ్మమ్మ, నాకు అసలేవీ అర్థం కావడం లేదు. లాస్ట్ టైం మా ఇద్దరికి గొడవైనప్పుడు ఆయన ఏమన్నారంటే నాతో ఎప్పటికీ మాట్లాడను అన్నారు. కానీ ఇప్పుడు అసలేమీ జరగలేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నీ మీద అనుమానం కానీ రాలేదుగా? నిజానికి అమ్మమ్మ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కానీ అదెలా తెలుసుకోవాలో నాకేం అర్థం కావడం లేదు. నాకు ఆయన ముందుకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఇందాక కాసేపటి క్రితం మీకు తెలుసా, కర్టెన్ వెనుక నుండి ఇలా 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 సైగ చేసి పిలిచారు.
నువ్వు కంగారు పడద్దు, నేనే ఏదో ఒకటి చేస్తాను, సరేనా? నిఖిల్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నేను నిన్ను ఏమీ అండం లేదని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తెలుసా? అయినా ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? నువ్వు ఇక్కడికి రాకూడదు అని నేను చెప్పాను కదా, ఇక్కడ నాతో మాట్లాడద్దు అని చెప్పానైనా నువ్వు వచ్చావు. అది నాకు అర్థమవుతుంది, కానీ నా మనసుకు అర్థం కావడం లేదు. నేనేం చేయాలి? ఒక్కరోజు నిన్ను చూడకపోయినా సరే నిద్ర పట్టట్లేదు నాకు, అసలు మతిపోయినట్టుంటుంది. ఏం చేయాలి? అయినా నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? నేనెప్పుడు ఇక్కడికి వచ్చినా నీ ఏర్పాట్లు చేసుకుని వస్తాను. ఏమీ కాదు, ఎవరికి ఎలాంటి అనుమానము రాదు. జస్ట్ ట్రస్ట్ మీ. నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. మీరిద్దరూ ఇక్కడ దొంగచాటుగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లో మేము ఏం చేసినా అది నువ్వు చెప్పినట్టే చేస్తున్నాం కదా అని ఇప్పుడు నిన్నడిగి మేము మాట్లాడుకోవాలా ఏంటి? ఐ మీన్, మా ఇద్దరి మధ్య ప్రైవేట్ మాటలు నడుస్తున్నాయి, దానికి నీకు ఏంటి సంబంధం? యూర్ రైట్ ఆలియా. నేను నీకిదైతే చెప్పలేను కదా నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలి అని. కానీ తప్పుగా మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే అధికారం ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అలాంటి మాటలేమీ జరగడం లేదు. ఓకే, నేను కేవలం ఆలియా గారిని కన్విన్స్ చేస్తున్నాను, తను ఎలాగైనా సరే అభిని ఒక కాన్సర్ట్కి ఒప్పించమని. కానీ తను ఒప్పుకోవట్లేదు, అందుకే నేను తనను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ హెల్ప్ మీ. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఒకవేళ నిజంగానే ఇదే విషయం అయితే పని గురించి మీరు తనతో తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఇంట్లో దీపావళి పండుగ జరుగుతోంది. పని గురించి కాదు, సరదాగా మాట్లాడుకోవాలి. షూర్. చెప్పాను కదా నేను, తను నన్ను ఇరికించకుండా నిద్రపోడు, ఎవరి మాట వినిపించుకోడు ఇతను. నువ్వు నన్ను ఇప్పుడే ఈ క్షణమే బయటకొచ్చి కలవాలి. అండ్ దిస్ ఇస్ యువర్ ఫైనల్ వార్నింగ్ మిస్టర్ నిఖిల్. సరేనండి, నేను బయలుదేరుతాను. మీరు నాకు సెలవు ఇప్పించండి. భోజనం చేసి వెళ్ళండి సరళ గారు. అయ్యో, మీరు నాకు బోల్డని స్వీట్లు తినిపించారు, వాటితోనే నా కడుపు నిండిపోయింది. అస్సలు ఆకలిగా లేదండి. ఇప్పుడు నేను బయలుదేరతాను. ఆంటీ, స్వీట్లతో ఎవరికైనా కడుపు నిండుతుందా? అలాంటిది మీరేమో నా తీయని మాటలతో కడుపు నిండిపోయింది అంటున్నారు. ఇలా కుదరదు, మీరు ఖచ్చితంగా భోజనం చేసే తీరాలి. ఏంటి బుల్బుల్? మీరు చెప్పింది నిజమే. మీ తీయటి మాటలకి నిజంగానే నా కడుపు నిండిపోతుంది బాబు. కానీ ఈరోజు స్వీట్లతోనే కడుపు నిండిపోయింది. నిజంగానే ఆకలిగా లేదు. నిజానికి మీరంతా కూర్చొని భోజనం చేస్తారు. ఇలాంటి సందర్భాన్ని ఎలా వదులుకుంటాను? నేను ఇంకో రోజు వస్తాను, అప్పుడు అంతా కలిసి కూర్చొని భోంచేద్దాం. ఇప్పుడు మాత్రం వద్దు. అమ్మా, నేను కూడా మీతో పాటు వస్తాను. అదేంటంటే బావగారు, నేను డైటింగ్ చేస్తున్నాను. సరే అయితే, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మీరు ఇక్కడికి రావచ్చు. ఈ ఇల్లు మీదే అనుకోండి. ఆ మాట మీరు అంతగా చెప్పాలా బాబు? ఇది నా ఇల్లు అనుకొని నాకు నచ్చినప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. సరే, వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. ఇక వెళ్ళొస్తాం నమస్తే. బాబు. సరే, నమస్తే. బాయ్ బావగారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావా? అదేంటి అలా అడుగుతున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నాను కదా. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?